మీకు తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వస్తే ఏం చేయాలో మీకు తెలుసు. నాకు తెలిసి నా నాలెడ్జ్ బట్టి ఎవరైనా ఇల్లీగల్గా వచ్చి సర్వే చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని 5th షెడ్యూల్లో ఉంది. పెడతారా ఇప్పుడు? అదే కాదు, ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు పోరాటంలో మేము కూడా వచ్చాం, నేను కూడా పాల్గొన్నా. వేలాది మంది వచ్చారు. వచ్చినప్పుడు ఒకటే విషయం, దినేష్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు యాజ్ ఎ మెజిస్ట్రేట్గా వచ్చారని చెప్పింది ఏంటంటే మధ్య వలస గ్రామానికి మేము రాము చెప్పారా లేదా? ఏ సర్వే చెయ్యము అని చెప్పారా లేదా? మరి ఒక మెజిస్ట్రేట్ చెప్పిన దాన్ని ఆయన వెళ్ళిన నెల రోజుల్లోనే సర్వే చేస్తున్నారంటే, 2 సర్వేలు అయ్యాయంటే మొదటి సర్వే తెలియదు, రెండో సర్వే తెలియదు. సర్వే చేసింది కూడా ఎట్లాంటి సర్వే చేస్తున్నారంటే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఏదైతే రాయలేశారో దాని దగ్గరికి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు. మరి అనుమానం వస్తుందా లేదు మీరు చెప్పండి? మీరు చెప్పినట్టు ఇది ప్రత్యేకమైన సర్వే అని చెప్పినప్పుడు వీళ్ళు జనరల్గా చేయాలి. ఎందుకంటే డ్రోన్లు వచ్చేసాయి. డ్రోన్లు వచ్చిన తర్వాత ఎక్కడి నుండి ఆపరేట్ చేయొచ్చు, ఆ వివరాలన్నీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తుల యొక్క ఆమోదం లేకుండా గ్రామ సభ పెట్టడం అనేది ఖచ్చితంగా 5th షెడ్యూల్గా వ్యతిరేకమైనది. మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకో వ్యతిరేకిస్తున్నాం? దీన్ని ఇందాక మీరు చెప్పారు, నేను చాలా విన్నాను, ఓపికగా చెప్తున్నారు, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చట్టాన్ని పరిరక్షించే మనుషులే పరిరక్షించకపోతే ఎవరితో చెప్పుకుంటారు? ఇందులో జడ్పీటీసీ చెప్పినట్టు పోనీ జిల్లా పరిషత్తులు ఏమైనా చర్చ జరిపారా? మండల పరిషత్తులు ఏమైనా చర్చ జరిపారా? లేదు గ్రామ వార్డు సభ్యులకు ఎవరికైనా సమాచారం ఇచ్చారా? ఏమి ఇవ్వని దాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ సర్వే చేస్తున్నాం, ఆ సర్వేకి సంబంధించి ఇక్కడ ఈ సర్వేకి సంబంధించిన ఏమైనా భూకంపాలు వచ్చేస్తాయమ్మా ఇక్కడ? ఆ భూకంపాలు వస్తే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఎలా కడతారు? ఇక్కడ కట్టేదానికి కూడా లేదు. ప్రజలకే గ్యారంటీ లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ మీరు ఎలా కడతారు? అందు గురించి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో సహజ వనరులు లూటీ ఇచ్చేస్తే గిరిజనులు ఎవరు ఊరుకునేది లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇది సహజ వనరులు. ఈ నీరు మాది, ఈ గాలి మాది, ఈ భూమి మాది, ఈ ప్రకృతి మాది. ఈ ప్రకృతి జోలికి ఎవరైనా వస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారనే దాంతో మేము వచ్చాం, భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీరు కూడా భరోసా ఇవ్వండి. ఎలాంటి భరోసా ఇవ్వాలి? మధ్య వలస గ్రామంలో ప్రభుత్వం అంతకుముందు మినిస్టర్ గారు కమిట్ అయ్యారు, మేము క్యాబినెట్లో చర్చిస్తాం ఏ రకమైన సర్వేలు ఇక్కడ చేయమని. అంటే మినిస్టర్ గారు చెప్పింది కూడా యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్గా మెజిస్ట్రేట్గా దాన్ని అమలు చేస్తారా లేదా? మెజిస్ట్రేట్ గారు చెప్పారు. ఒకవేళ అలాంటిది ఉంటే మీరు వచ్చి చెప్పాలి.